హలో ఫ్రెండ్స్, నేను రవిచందన్ అండి, జనరల్ మేనేజర్ హనీ గ్రూప్. సో ఇవాళ టుడే నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాను. ఇది ఎవరికంటే రెంట్కి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ రెంట్కి ఉన్న వాళ్ళు ఒక ప్రాపర్టీని ఎలా పర్చేస్ చేస్తారు, దానివల్ల వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఒక రెంటల్కు ఉన్న ఒక వ్యక్తి హౌస్ కొంటే ఎటువంటి బెనిఫిట్ వస్తుంది, అసలు ఎందుకు తీసుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బేసిక్గా నేను ప్రతిసారి డిస్కస్ చేసినప్పుడు ఓన్లీ మిడ్ సెగ్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే 60 to 70% ఆఫ్ ఇండియన్స్ ఆర్ మిడ్ సెగ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళండి. సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా ఒక 2 bedroom ఫ్లాట్ కొంటే ఎటువంటి బెనిఫిట్ వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో బేసిక్గా యాజ్ పర్ ఒక సిటీ స్టాండర్డ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, మనకి మిడ్ సెగ్మెంట్ అంటే ఇన్కమ్ గ్రూప్ 50K నుంచి 1 lakh మధ్యన ఉంటారండి. సో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే హౌస్ రెంట్లో ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 నుంచి 25,000 మధ్యన హౌస్ రెంట్స్ ఉంటాయండి వీళ్ళకి. ఎవ్రీ మంత్ వీళ్ళు ఏంటంటే 15K నుంచి 30K మధ్యన రెంట్ పే చేస్తారు. సో ఇటువంటి వాళ్ళకి ఒక ఫ్లాట్ తీసుకుంటే ఎలాగ బెనిఫిట్ వస్తుంది అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు జనరల్ క్యాల్కులేషన్ చెప్తాను వాళ్ళకి ఎంత పడుతుంది అనేది. ఓకే, సో బేసిక్గా వాళ్ళకి రెంట్ యావరేజ్గా ఒక 22,000 రూపీస్ మనం తీసుకుంటే, యావరేజ్గా 15 to 30K మధ్యన 22,000 తీసుకున్నానండి. సో వీళ్ళు 22,000 రెంట్ కడతారు. ఇది కాకుండా యాజ్ పర్ క్యాల్కులేషన్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ వాళ్ళు ట్యాక్స్ యావరేజ్గా 8,000 రూపీస్ ట్యాక్స్ కడతారండి. సో ఆల్మోస్ట్ 30,000 రూపీస్ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఉంటున్న ఇంటికి ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్కి పే చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళకి ఒక 2 BHK ఫ్లాట్ తీసుకుంటే ఏ విధంగా బెనిఫిట్ వస్తుందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 BHK ఫ్లాట్ యావరేజ్ అంటే డిఫరెంట్ రేట్స్ ఉన్నాయండి. 40 lakhs నుంచి 60 lakhs మధ్యన ఉంటాయి 2 BHK ఫ్లాట్స్. యావరేజ్గా నేను ఒక 50 lakhs తీసుకున్నాను ద కాస్ట్ ఆఫ్ ఎ ఫ్లాట్. సో 50 lakhs తీసుకున్న ప్రాపర్టీ డౌన్ పేమెంట్ ఒక 10 lakh రూపీస్ ఉంటుందండి. అంటే బ్యాలెన్స్ 40 lakhs అనేది హౌసింగ్ లోన్ వస్తుందండి, హౌసింగ్ లోన్. సో 40 lakh రూపీస్ హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళకి 20 years టర్మ్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంచుమించు 34,000 రూపీస్ ఈఎంఐ పడుతుందండి. 34,000 రూపీస్ ఈఎంఐ పడుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఒక హౌస్ రెంట్ ఉన్నవాడు 22,000 రూపీస్ రెంట్ పే చేస్తూ 8,000 రూపీస్ ట్యాక్స్ పే చేస్తున్నవాడు ఇంచుమించు 30,000 రూపాయలు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉండడానికి ప్లస్ ట్యాక్స్ కట్టడానికి. అదే ఒక 50 lakh రూపీస్ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు 10 lakhs డౌన్ పేమెంట్ చేస్తే 40 lakhs లోన్ వస్తుందండి. ఈ 40 lakhs లోన్కి 34,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఈఎంఐ పడుతుంది. అంటే వాళ్ళ సొంత హౌస్కి ఆయన కడుతుంది ఎక్స్ట్రా 4,000 మాత్రమే. బేసిక్గా ఈ లాజిక్ ప్రతి పర్సన్ మిస్ అవుతారు, అంత డీప్గా ఆలోచించరు. అయ్యో హౌసింగ్ లోన్కి వెళ్తే 34,000 పే చేయాలి కదా అని ఆలోచిస్తారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్స్ట్రా ఈయన కడుతుంది 4,000 మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ హౌస్ రెంట్కి 22,000 పే చేస్తారు. ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టవలసిందే. ఎందుకంటే ఈ 1 lakh అనుకోండి, యావరేజ్గా 12 lakh రూపీస్ పర్ యానం వాళ్ళ ప్యాకేజ్ ఉంటుంది. సో 2.5 lakh రూపీస్ దాకా నో ఇన్కమ్ ట్యాక్స్. సో బ్యాలెన్స్ 9.5 lakhsకి హీ హ్యాస్ టు పే ద ట్యాక్స్.
ఆ ట్యాక్స్ స్లాబ్స్ వచ్చేసరికి దగ్గర 25% ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేస్తారండి. అంటే ఆయన ఇన్కమ్కి 25% అయినా ట్యాక్స్ పే చేయవలసిందే. సో యావరేజ్గా చూసుకుంటే 8,000 రూపీస్ పర్ మంత్ పడుతుంది. సో ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే జస్ట్ 4,000 ఎక్స్ట్రా పే చేస్తే హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ప్రాపర్టీ. ఇది కాకుండా ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ ఎట్లా వస్తుందంటే సో వాళ్ళు పే చేసిన ప్రతి అమౌంట్ ఈ 34,000లో ఈఎంఐ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ రెండు కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయండి వాళ్ళకి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ 3.5 lakh రూపీస్ వరకు వాళ్ళు ట్యాక్స్ కింద చూపించుకోవచ్చు, ట్యాక్స్ బెనిఫిట్ కింద చూపించుకోవచ్చు. సో ఇంచుమించు వాళ్ళకి 8,000 రూపీస్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో ఇది కాకుండా ఓన్ ప్రాపర్టీ కూడా వస్తుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే మీ ఫినాన్షియల్ ప్లాన్ చేసుకోండి. మీకు అర్థమైంది కదండి. సో ఏ విధంగా ఒక ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ వస్తుందో అని చెప్పాను. సో బేసిక్గా మన హైదరాబాద్లో మ్యాక్సిమం మిడ్ సెగ్మెంట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారండి. అంటే మీకు చెప్పినట్టుగా 50,000 నుంచి 1 lakh శాలరీ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారండి. సో బేసిక్గా వీళ్ళు ఏ సెగ్మెంట్స్లోకి వస్తారంటే ఐటీ సెగ్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఇది కాకుండా ఫార్మాసెజ్, ఇది కాకుండా చాలా వరకు ఇండస్ట్రీస్ మన హైదరాబాద్లో ఉన్నాయండి. సో ఎవ్రీ కార్నర్ ఆఫ్ హైదరాబాద్లో ఏదో ఒక సెజ్ మనకి ఉంటూనే ఉన్నది. సో ఫార్మాసెజ్ అని, ఐటీ సెజ్ అని, సో గచ్చిబౌలి అని, సో ఇంకా చాలా ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా సెజ్జెస్ కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఇది కాకుండా మనకి డిఫెన్స్ సెక్టర్ కూడా ఉన్నదండి, ఎయిర్ ఫోర్స్ సెక్టర్ ఉంది, ప్లస్ ఆర్మీ బేస్ కూడా ఉంది ఇక్కడ. సో ఎవ్రీ కార్నర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఆక్యుపైడ్ బై డిఫరెంట్ సెక్టర్స్. సో ఇదే విధంగా మన హైదరాబాద్లో చాలా వరకు ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి. అంటే ప్రతి కార్నర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి కానీ, ఇటు పటాన్ చెరువు కానీ, అటు ఉప్పల్ కానీ, ఇటు సుచిత్ర కానీ, సో ఇటు ఆదిబట్ల కానీ, సో చాలా వరకు ప్రాపర్టీస్ మనకి అవైలబుల్లో ఉన్నాయండి. సో ఈ సెగ్మెంట్ అంటే నేను చెప్తుంది 50 lakh రూపీస్కి ఒక ప్రాపర్టీ డెఫినెట్గా దొరుకుతుంది. సో మా దగ్గర అటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నారు మన ప్రపంచం మొత్తం బికాజ్ ఆఫ్ కోవిడ్-19 వల్ల చాలా సెక్టర్స్కి ఎఫెక్ట్ ఇచ్చింది. బట్ స్టిల్ ఒక విధంగా చెప్పాలంటే మనకి బెనిఫిట్ వచ్చిందని చెప్పొచ్చండి మన ఇండియన్స్కి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ వరల్డ్. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ 800 కంపెనీస్ మన ఇండియాకి రాబోతున్నాయి. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వరకు మనకు పెరుగుతుంది. ప్రతి ఒక్కరు 90% పీపుల్ ఆప్ట్ ఫర్ లోన్స్ అండి. సో లోన్ వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ, ఒకవేళ వాళ్ళు ఫస్ట్ ప్రాపర్టీ అయితే PMAY బెనిఫిట్స్ వస్తాయండి, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని. సో దగ్గర 2.5 లక్షలు వాళ్ళకి బెనిఫిట్ రాబోతుంది ఫస్ట్ ప్రాపర్టీ అయితే. సో ఇట్స్ ఏ గుడ్ అడ్వాంటేజ్ టు ఫస్ట్ ప్రాపర్టీ బయర్స్. ఇది కాకుండా బ్యాంక్స్ ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తగ్గించబోతున్నారు. ఎక్స్పెక్టెడ్ 7.9 వరకు రాబోతుందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అండ్ బయట నుంచి మనీ తీసుకునే కన్నా బ్యాంక్ లోన్కి వెళ్తే చాలా హార్డ్లీ ఒక 70 పైస్ పర్ మంత్ పడుతుందండి వాళ్ళకి ఇంట్రెస్ట్. సో విచ్ ఈస్ వెరీ నామినల్ అండ్ ఈజీ టు పే. సో అదే ఆల్రెడీ మీకు చెప్పాను ఒక 40 lakhs లోన్ తీసుకున్న వాళ్ళకి ఈఎంఐ పడేది జస్ట్ 34,000 మాత్రమే. సో ఇది ఒక బెనిఫిట్ అని నేను చెప్పగలను. ఆల్రెడీ మనం ఈ కోవిడ్-19 కోసం మాట్లాడామండి. సో దీనివల్ల మార్కెట్ అయితే ఎఫెక్ట్ అవ్వలేదండి. హానెస్ట్లీ మార్కెట్ ఎఫెక్ట్ అయినా ఎవరికంటే హైయెస్ట్ సెగ్మెంట్ ఉన్న మార్కెట్ మేబీ ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ మిడ్ సెగ్మెంట్ మాత్రం అట్లాగే ఉందండి. బికాజ్ ఈ ఇండస్ట్రీలో నేను 7 years నుంచి నేను వర్క్ చేస్తాను ఈ ఇండస్ట్రీలో. సో ఈ 3 monthsలో నాకు ఐ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ లీడ్స్. అంటే నాకు ఎవ్రీడే ఫోన్స్ వస్తాయి. హానెస్ట్లీ యూట్యూబ్ చూసి నాకు చాలా కస్టమర్స్ కాల్ చేశారండి, నాకు సో అండ్ సో ఏరియాలో ఇంత ప్రాపర్టీ కావాలని. సో మార్కెట్ అయితే ఉంది అండి డెఫినెట్లీ. అంటే జనాలు డైనమాలో ఉన్నారు, అంటే మార్కెట్ పడిపోయిందేమో, రేట్లు తగ్గిపోతాయేమో అని. మార్కెట్ ప్రైస్ అయితే ఎక్కడ ఎఫెక్ట్ రాలేదండి. మేబీ ఇంకా ఫ్యూచర్లో పెరగచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఈ లాక్డౌన్ క్లియర్ అయిన ఒక 3 months వరకు మనకి ఈ ప్రైస్ అనేది స్టాగ్నెంట్గా ఉంటుంది. ఈ టైంలో తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా బెనిఫిట్ పొందుతారండి. సో ఆల్రెడీ ఫ్లాట్స్ అంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నవాళ్ళు నా సజెషన్ ఏంటంటే బెటర్ యూ గో ఫర్
ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సిటీ అనేది ఆక్యుపై అయిపోయిందండి. ఇప్పుడు ఫ్యూచర్ గ్రోత్ అంటే ఇంకా కమింగ్ 5 ఇయర్స్లో మీకు లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్లేసెస్ మీకు ఇవ్వండి. ఏది షాద్ నగర్ అనేది, ఇటు పటాన్ చెరువు దాటి ఇస్నాపూర్ అనేది. సో ఈ ఏరియాస్ బాగా డెవలప్ అవబోతున్నాయి. ఎందుకంటే ఓఆర్ఆర్కి ఆనుకొని ఉన్నాయి ఈ ప్లేసెస్. ఇది కాకుండా పర్టికులర్ ఈ ఫార్మా సర్జ్ అని, ఐటీ సర్జ్ అనేది హార్డ్లీ ఒక 40-50 మినిట్స్ జర్నీలో రీచ్ అవబోతున్నారండి. సో అంటే ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు, అంటే ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ విల్లాస్ ఉన్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే యూ ఇన్వెస్ట్ ఇన్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ ఏ గుడ్ కమ్యూనిటీస్. అంటే ఓపెన్ ప్లాట్స్ జస్ట్ అలాగే తీసుకోకుండా ఒక కమ్యూనిటీలో తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందండి. సో అదే నేను చెప్పింది ఏంటంటే మార్కెట్ అయితే ఇప్పుడు బాగానే ఉందండి. చాలా వరకు ఎంక్వైరీస్ వస్తున్నాయి. అబ్రాడ్ నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. నాకే కాదు, ప్రతి ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళకి అబ్రాడ్ నుంచి, అంటే యూఎస్ నుంచి, యూకే నుంచి చాలామంది ఫోన్ చేసి ఇట్లా ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు మాకు సజెషన్స్ అడుగుతున్నారండి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ 3 మంత్స్ అనేది స్టాగ్నెంట్గా ఉంటుంది, మార్కెట్ రైజ్ అవ్వదు, అలాగని తగ్గదు కూడా. బట్ ఆఫ్టర్ 3 మంత్స్ డెఫినెట్గా మార్కెట్ ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఎక్కువగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తాయండి, లైక్ ఎలక్ట్రానిక్ కానీ, లేదంటే ఈ గార్మెంట్స్ కానీ, ఈ మొబైల్ ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు మన ఇండియాకి రాబోతున్నాయండి. ప్లస్ మన గవర్నమెంట్ కూడా ఈ మన దగ్గర చాలా వరకు ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయండి. సో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ప్లేస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో ఇది రైట్ టైం. అంటే నాకు తెలిసి హైదరాబాద్ అనేది ఒకప్పుడు అనుకున్నారు ఇది సెకండ్ క్యాపిటల్ చేద్దామని, ఇంకా టాక్స్ నడుస్తున్నాయి. సో హైదరాబాద్కి పొటెన్షియాలిటీ ఉన్నదండి. ప్లస్ గ్లోబలీ ఇది ఒక బెస్ట్ ప్లేస్ టు లీవ్ అని కూడా మనం ప్రూవ్ చేస్తాం హైదరాబాద్. సో చాలా వరకు ఇండస్ట్రీస్ వస్తాయండి. డెఫినెట్గా మన ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వరకు పెరుగుతుంది. సో ఇట్స్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్.